చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నాం. అదే విధంగా ఇంకో ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. కృష్ణా నదీ జలాల్లో మేము అధికారంలో వచ్చిన తర్వాత మోర్ వాటర్ హెస్ బీన్ యూజ్డ్ ఇన్ కృష్ణా రివర్ వాటర్ ఆఫ్టర్ వి హావ్ కమ్ టు పవర్ దాన్ ఇన్ దేర్ 10 years ఆఫ్ పవర్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మేము అధికారంలో వచ్చిన తర్వాత డిసెంబర్ 2023 తర్వాత కృష్ణా నదీ జలాలు ఎక్కువ ఉపయోగించడం జరిగింది. మరి దానికి ఫ్యాక్ట్స్ కూడా ఏంటంటే, మీరు కృష్ణా నది కింద ఉన్న ఆయకట్టు మొత్తం చూసుకున్నా ఉమ్మడి మరి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, కొంత ఖమ్మం జిల్లా ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎక్కువ వ్యవసాయం పంట, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ మా హయాంలో అనే విషయాన్ని మనం చేస్తాం. ఉదాహరణకి కృష్ణా నది కింద కృష్ణా జలాలు ఉపయోగించి ప్యాడీ ప్రొడక్షన్ లో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో కృష్ణా బేసిన్ లో రికార్డు స్థాయి పంట పండింది, రికార్డు స్థాయి ప్రొక్యూర్మెంట్ జరిగింది మేము అధికారంలో వచ్చిన తర్వాత. మరి కృష్ణా గోదావరి బేసిన్లు రెండు కలుపుకున్నా హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇన్ 29 states is in Telangana in our time. Highest paddy production, highest paddy procurement is after Congress government, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంతో దేశంలోనే హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొడక్షన్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మా హయాంలో జరిగింది. ఇప్పుడు దాన్ని ఒక విచిత్రంగా, వికారంగా ఎవరో దాని గురించి మాట్లాడితే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయి. నేను పదే పదే హైదరాబాద్ లో మీకు విడుదల చేస్తున్నా, మీకు రేపెల్లుండి మళ్ళీ విడుదల చేస్తా. అంటే కృష్ణా నదీ జలాల్లో మేము ఎక్కువ నీళ్ళు ఎట్లా ఉపయోగించినాం, ఎక్కువ అగ్రికల్చర్ ఎకరేజ్ ఎట్లా వచ్చింది, ఎక్కువ ప్యాడీ ప్రొడక్షన్ ఎట్లా వచ్చింది, ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లయింది. మరి ఆ విషయం మీకు మనవి చేస్తూ, ఈ సంవత్సరం ఈ యాసంగి పంటలో భారతదేశంలోనే ఒక రికార్డు, ఈ రోజుకి మేము 71.5 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కొనుగోలు చేసినాము. 71.5 lakh మెట్రిక్ టన్స్. ఇట్ ఇస్ ఎ రికార్డ్ ఇన్ ఇండియా. 29 రాష్ట్రాల్లో భారతదేశంలో యాసంగి పంటలో, మరి డాష్ మీద ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మీకు అందరూ కూడా మనవి చేస్తున్నా, ఇండియాలో మొత్తంలో యాసంగి పంటలో ప్రొక్యూర్ చేసిన వరి పంటలో ఇండియా మొత్తంలో 60% తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయింది. ఈ ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యే సమయానికి మొత్తం భారతదేశంలో యాసంగి పంటలో ప్రొక్యూర్ అయ్యే ప్యాడీ 75% విల్ బి ఫ్రమ్ తెలంగాణ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్లీ డిక్లేర్ చేసింది, తెలంగాణ ఇస్ నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని. నౌ వీఆర్ నాట్ ఓన్లీ నెంబర్ 1 ప్రొడ్యూసింగ్ స్టేట్, వీఆర్ నెంబర్ 1 ప్రొక్యూర్మెంట్ స్టేట్. తెలంగాణ రైస్ ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మరి వివిధ రాష్ట్రాలకి భారత ప్రభుత్వం మా దగ్గర తీసుకుని వివిధ రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం కూడా జరుగుతుంటే రిలేటెడ్ టు ఇరిగేషన్ కాబట్టి. నౌ అంటే ఒక్క విషయం చెప్పి నేను ఐ స్విచ్. భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయకున్నా, అంటే ఉదాహరణకి ఈ యాసంగి పంటలో భారత ప్రభుత్వం కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినా మేము మరో 6,600 కోట్లు ఖర్చు పెట్టి 75 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గకుండా తెలంగాణ వరి రైతుల నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మేము అధికారం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మా దగ్గర కొన్న బియ్యం కంటే, ఇది తెలంగాణ ప్రొక్యూర్మెంట్ కంటే 16,649 కోట్లు అదనంగా మా ప్రభుత్వం ఖర్చు పెట్టి తెలంగాణ రైతుల నుంచి వరి కొనుగోలు చేయడం జరిగింది. ఇది జస్ట్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ప్రొక్యూర్మెంట్. నేను ఒక సెంటెన్స్ తో ముగించుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని కోరుతాను. ఈ యొక్క విజిట్ యొక్క సమరీ, మరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్, ఆన్ గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ప్రపోజల్ స్టేజ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ యాక్సలరేట్ చేయాలి, స్పీడప్ చేయాలి, వేగవంతం చేయాలి, పూర్తి చేయాలనే ఒక సదుద్దేశంతో, పూర్తి కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ తో ఈ 2 days మరి ముఖ్యమంత్రి గారు, నేను, జిల్లా మంత్రులు, జిల్లా ఎంపీలు, జిల్లా ఎమ్మెల్యేలు అందరం కలిసి
అన్ని ప్రాజెక్టులు తిరుగుతున్నాము. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వివిధ దశల్లో ఏమేమి ఆటంకాలు ఉన్నాయి, ఏమేమి బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఎక్కడ ఎంత నిధులు కావాలి, ఏ విధంగా పూర్తి చేయాలని ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకు పోబోతున్నాము. అదేవిధంగా మక్తల్, నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా పూర్తి చేయడానికి నిన్న విజిట్ చేయడం జరిగింది. ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాము. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులు కూడా చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేయడానికి నిన్న ఈరోజు ప్రాజెక్టులు సందర్శన, ఇన్స్పెక్షన్, రివ్యూ విత్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ అండ్ ఇట్లా ఇది పూర్తి చేయడానికి ఏ విధంగా మేము ముందుకు పోతామో ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోని ఈ 2 రోజుల పర్యటన చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి చివరిగా ఒక కేటగారికల్ అష్యూరెన్స్ ఇస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మరి ఆ స్థాయిలో కొన్ని లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టు ఈ మా టెన్యూర్ లో తీసుకురాబోతున్నాము. ఈ మా టెన్యూర్ లో పాలమూరు రంగారెడ్డి, మక్తల్, నారాయణపేట్, కొడంగల్, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ఈ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని కూడా ఈ టెన్యూర్ లో పూర్తి చేయబోతున్నాము. అదేవిధంగా గూడెందొడ్డి రిజర్వాయర్ ఎక్స్పాండ్ చేయడానికి, కెపాసిటీ ఎన్హాన్స్ చేయడానికి, భూత్పూర్ రిజర్వాయర్ కెపాసిటీ ఎక్స్పాండ్ చేయడానికి, కృష్ణా అండ్ భీమా నదులపై అదనంగా బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు నిర్మాణం చేయడానికి ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాము. ల్యాండ్ అక్విజిషన్, R&R అండ్ ఎనీ ఫారెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ వచ్చే 6 నెలల్లో పూర్తిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరి 100% పూర్తి చేస్తామని చెప్పి కూడా మరి మహబూబ్ నగర్ ప్రజలందరికీ, రైతాంగానందరికీ మేము మాటిస్తూ